అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండి ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక మంచి బిడ్డని, అటువంటి బిడ్డని తీసుకోవాలి, అటువంటి బిడ్డనే కలగాలి అని ఆ సంకల్పం అందరికీ, తల్లిదండ్రులు మాత్రం కాకుండా అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు తీసుకునేది, మనం డయట్, ఎక్సర్సైజ్ దాని గురించి అంతా చెప్పుకుంటాము. కానీ మానసికంగా మనం టాక్ టు బేబీ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి ఆ భయం, ఆందోళన అది వదిలిపెట్టేసేసి నా బిడ్డ నా తోడు ఉంది అనే ఫీలింగ్, చాలా భద్రతాభావం, ఆ కాన్ఫిడెన్స్, ఆ సంతోషం అది రావాలి. ఒక్కసారిగా అది రాదు. టాక్ టు బేబీ అనే పద్ధతి ఉంది అని తెలుసుకుంటాం, వేరే వాళ్ళని ఎక్స్పీరియన్స్ గురించి వింటాము, యూట్యూబ్లో చూస్తాము. కానీ చాలాసార్లు మనకు అది ఇన్ఫర్మేషన్ ఒక సినిమా చూసినట్టు చూసేసి వినేసి దాటి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు అది విని విని కొన్ని ప్రాక్టీస్ కూడా చేస్తాము. కానీ చేయంగానే మనం ఆ బేబీతో మనం మాట్లాడినప్పుడు బిడ్డ కదులుతుంది. కదిలినప్పుడు అప్పుడు మనకి ఏదో కదులుతుంది అని ఫస్ట్ ఉంటుంది. కానీ వినంగా బేబీ మూమెంట్ వచ్చే కొద్దీ మనం దాని మీద మనసు పెడితేనే, అవును ఆ బేబీ నాతోనే మాట్లాడుతుంది, ఈ మూమెంట్ ద్వారా నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు సమాధానం చెప్తుంది అనే ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది, నా బిడ్డ నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కాదు, కానీ ఫీలింగ్ని ఆ మూమెంట్ ద్వారా ఆ బిడ్డ తెలుపుతుంది. మనం ఆ ఫీలింగ్తో బేబీతో కనెక్ట్ అయిపోతే, ఆ బాండింగ్ ఏర్పడితే మాత్రమే టాక్ టు బేబీ మిరాకిల్స్, మ్యాజిక్ చేస్తుంది. లేకపోతే ఏదో నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను, అవుతుందో కాదో అనే డౌట్లోనే ఉండిపోతాం. కాబట్టి టాక్ టు బేబీ చేసేటప్పుడు చేయంగా మనలో ఆ మార్పు ఉందా, వచ్చిందా, ఆ బేబీ నాతో పాటు ఉంది, నన్ను అర్థం చేసుకుంటుంది, నా బేబీకి ఇది ఇష్టం, నా బేబీకి ఇది ఇష్టం లేదు, ఈ మాటలంటే ఇష్టం, ఫలానా వాళ్ళ ఇష్టం, ఇవి అన్నీ నా బేబీ గురించి తెలుసుకుంటున్నామా, అప్పుడే మనం మన బిడ్డని, అది మనం చూడకముందే, బేబీ బయటకు రాకముందే మన బేబీ గురించి బాగా తెలిసిపోతుంది. అట్లా టాక్ టు బేబీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ చేసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పెట్టి, ఇప్పుడు విన్నా, వీడియోలో కూడా కొన్ని వీడియోలో మనలాగానే వాళ్ళ ఫీలింగ్స్ ఉంటుంది, మనం కనెక్ట్ అయిపోతాం కొంతమంది వీడియోస్ని. మళ్ళీ చూడండి వీడియోలు. ఎందువల్లంటే మళ్ళీ చూసినప్పుడే మనకి అది ఆ ఫీలింగ్ ఫస్ట్ పరిచయం అవుతుంది, మనం ఆ ఫీలింగ్ని అందుకోగలుగుతాం. అందుకని ఒకసారి చూసితే వచ్చేసేది కొంతమందికి రావచ్చు, కానీ ఎక్కువ మందికి ఆ వీడియోస్ మళ్ళీ ఒక 5-6 టైమ్స్ అయినా ఒకరోజు. కొన్నిసార్లు మనకు కొన్ని బాధ అనిపిస్తుంది, కొన్ని దీంట్లో మనం ఎట్లా చేస్తామో అనే డౌట్ వస్తుంది. అట్లా ఉన్నప్పుడు అటువంటి వీడియోస్ రిపీటెడ్గా చూసి వాళ్ళంత ఫీలింగ్ని మనం తీసుకోగలుగుతాము. అందుకనే వీడియోస్ని బాగా ఉపయోగించుకోవడం అంటే అట్లా చేసుకుని వాళ్ళలాగానే వాళ్ళ ఫీలింగ్ని మనం ఈజీగా
తీసుకోగలుగుతాము. అట్లా అందరూ చేయాలి అని ఆశిస్తున్నాను. ఇప్పుడు అమల తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికోసం వచ్చినారు. అందరికీ నమస్కారం. నాకు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి చూపించుకుంటే 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. 3 నెలలు కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత నుంచి మెడిటేషన్, యోగా నిద్ర, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అన్నీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అంత నార్మల్గా అయిపోయింది. ప్రెగ్నెన్సీ ఎట్లా ఉండింది? ప్రెగ్నెన్సీలో నీ బేబీకి ఏం చెప్పుకున్నావు? బేబీకి ఏమంటే నార్మల్గా ఈజీగా రావాలి, సేఫ్గా రావాలి, నార్మల్గా రావాలి అని చెప్పుకున్నాను. క్లిక్ ఇచ్చేది మేడం. క్లిక్ ఇచ్చిన తర్వాత 3వ తేదీకే రావాలి అని చెప్పుకున్నాను. 3వ తేదీకే వచ్చేసింది. ఎందుకు 3వ తారీఖు అని అంటే అనుకున్నా? మంచి రోజు అని చెప్పి తెలిసింది మేడం. అవునా? ఓకే ఓకే. ఎప్పటి నుంచి అనుకున్నావు అట్లా 3వ తారీఖు? అంటే వారం నుంచి అనుకున్నాను. వారం నుంచి అనుకుంటే 3వ తేదీ కల్లా వచ్చేసింది మేడం. నిన్నే డెలివరీ అయ్యింది. నార్మల్ డెలివరీ చేసుకున్నాను. ఓకే. ఎందుకు నార్మల్ డెలివరీ కావాలని కోరుకున్నావు? నార్మల్ అంటే ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, డాక్టర్ బేబీ చేసుకొని అందరూ నార్మల్ చేసుకుంటున్నారు, నేను కూడా చేసుకుంటానని కాన్ఫిడెంట్ చేసుకున్నాను. ఓకే. అవును, బేబీ నీకు కోఆపరేట్ చేస్తుందనే ఎట్లా బేబీ మీద నేను కాన్ఫిడెన్స్? చెప్పినప్పుడల్లా ఈజీగా రావాలి, సేఫ్ గా రావాలి, ఇబ్బంది పెట్టకూడదు, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, అందరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పుకునేటప్పుడు క్లిక్ ఇచ్చేది మేడం నాకు. సరే నా బిడ్డ నా మాట వింటున్నాడు అని చెప్పని అనుకొని చేసుకున్నాను మేడం. నార్మల్ గానే చేసుకున్నాను. ప్రెగ్నెన్సీలో ఏమైనా బేబీ నీకు హెల్ప్ చేసిన సంఘటనలు? హెల్ప్ అంటే పెయిన్స్ వచ్చినప్పుడు పెయిన్స్ ఎక్కువ రాకూడదు, తక్కువగా మూమెంట్ గా ఉండాలి, అమ్మ భరించలేదు అని చెప్పుకున్నాను. తర్వాత నొప్పులు అనేది ఎక్కువగా రాలేదు, నార్మల్ గానే వస్తా ఉన్నాయి. తర్వాత డెలివరీ టయానికి వచ్చాయి మేడం. ఎప్పుడు నొప్పి వచ్చి ఎప్పుడు డెలివరీ అయింది? అంటే మార్నింగ్ నైట్ జాయిన్ అయిపోయాము, అడ్మిట్ అయిపోయాము. ఉదయాన 12 గంటలకు అట్లా వచ్చేసింది, డెలివరీ అయిపోయింది. ఎప్పటి నుంచి నీకు ఎక్కువ నొప్పి తెలిసింది? నైట్ నుంచే నొప్పులు మేడం. నైట్ నుంచి నొప్పులు అయితే నైట్ 11 గంటలకల్లా అక్కడికి జాయిన్ అయ్యాను. ఉదయం మార్నింగ్ కల్లా 11 గంటలకల్లా వచ్చేసింది. ఓకే, నార్మల్ గా వచ్చేసింది. సరే, ఇబ్బంది పెట్టకుండా నార్మల్ గానే వచ్చేసింది. ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే చేసుకోవచ్చు అనేది. ఒకవేళ బేబీకి ఇబ్బంది అయితే సిజరింగ్ కి వెళ్దాము, మామూలుగానే చేసుకుందాము అని చెప్పుకున్నాను. తర్వాత ఏ ఇబ్బంది పెట్టకుండా నార్మల్ గానే వచ్చేసింది. స్కాన్ లో ఇది ఉండింది కదా, పే చేసుకున్నది కదా, బేబీ పే చేసుకోన్నది అని చెప్పారు. అది కూడా చెప్పుకున్నాను. నువ్వు కార్డు తీసేసుకో అమ్మా, ఎందుకు ఇబ్బంది పడవాకు, అమ్మని ఇబ్బంది పెట్టవాకు, తీసేసుకొని వచ్చేసి అని చెప్పాకున్నాను. ఓకే, అయినా కానీ మీరు నార్మల్ చేసేసారు. సో నార్మల్ అయ్యింది అనేది ఏ ఏ విషయం వల్ల నీకు నార్మల్ అయింది అనుకుంటున్నావు? అంటే ఈ సిజరింగ్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉండింది. తర్వాత సిజరింగ్ వద్దు, ఇబ్బంది అయితే పోదాము, లేకుంటే లేదు, సిజరింగ్ నార్మల్ కే డెలివరీ చేసుకుందాం మనము అని చెప్పుకున్నాను. తర్వాత బేబీ సపోర్ట్ చేసింది. ఎక్సర్సైజ్ ఏమేమి చేసావు? ఎప్పటి నుంచి చేసావు? నేను ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాను మనం, కన్ఫర్మ్ అయిన కాడి నుంచి చేస్తూనే ఉన్నాను. ఏమేమి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, వాకింగ్, అలాగా అన్ని చేసుకుంటా వచ్చాను మేడం. ఓకే, చేసుకుంటాక అంత నార్మల్ గానే చూసుకున్నాను. పెయిన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేసుకున్నాను. పెయిన్స్ వచ్చినప్పుడు దానివల్ల పెయిన్స్ నీకు కొంచెం తగ్గినట్టు అనిపించిందా? ఏం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల పెద్ద ఉపయోగం లేదా? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత నొప్పులు అనేది ఎక్కువగా లేవు మేడం, లేకుండా మామూలుగానే వచ్చాయి. నొప్పిని చూసి అంతకుముందు నీకు భయం లేదా? భయం లేదు మేడం. ఎందుకని? మీరు అంటున్నారనే ధైర్యం చేసుకున్నాను. ఓకే, పీరియడ్స్ అప్పుడు నొప్పి ఉండేదా? ఉండేది మేడం. అందుకనే నొప్పి అంటే నీకు అలవాటు తెలియలేదు. ఓకే ఓకే, మామూలుగా అయితే నొప్పులు వస్తున్నాయి, ఈ కానుపు నొప్పులు అనేది నాకు అంతగా తెలియలేదు. ఓకే ఓకే, సరే. నీకు వేరే వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకో, నీ ఫ్రెండ్స్ ఎవరో, నీకు ఎట్లా ఏం చేస్తే నార్మల్ అయిపోతుంది అని అడిగితే నువ్వేం చెప్తావు?
అయ్యే చెప్తాను మేడం. ముందు రిలాక్స్ అవ్వండి, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసుకొని నార్మల్ అవుతుంది, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పుకుంటాను. వీడియోస్ చూసేదానివా? వీడియోస్ కూడా చూసేదాన్ని మేడం. ప్రెగ్నెన్సీ వీడియోస్ అవన్నీ చూసేదాన్ని. వాళ్ళందరూ కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు నేను కూడా చేసుకోగలుగుతాను, నేను కూడా చేసుకోవాలి అని చెప్పుకొని, ఇప్పుడు అందరూ సిజరింగ్కి వెళ్తున్నారు, నాకు కూడా సిజరింగ్ పడకూడదు, నాకు వద్దు అని మామూలు డెలివరీ చేసుకున్నాను మేడం. సిజేరియన్ ఎందుకు వద్దనుకున్నావు? ఏమైనా అంటే మా వాళ్ళందరూ మామూలు కానిపోయి చేసుకున్నారు, మామూలు కానిపోయి నేను నాకు సిజరింగ్ వద్దు, నేను నార్మలే చేసుకుంటాను అని చెప్తాను. థ్యాంక్స్ పాపా.